రైటర్ శ్రీనివాస్ గారు మాట్లాడతారు. మా ఈ సినిమా ప్రమోట్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి. అలాగే ఈ సినిమాని ఇక్కడి వరకు తెచ్చి రిలీజ్ చేస్తున్న ఎస్కేఎన్ సార్కి, మారుతి సార్కి నా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే వేదిక మీద ఉన్న అందరి ఫ్రెండ్స్, మా టీంకి అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాట్స్. యాక్చువల్లీ డైరెక్టర్ అమరన్న, నేను చాలా సినిమాలు చాలా కథలు చేసామండి. దాదాపు 7-8 ఇది ఫస్ట్ చేద్దాం, అది ఫస్ట్ చేద్దాం అని అనుకొని చాలా డిస్కస్ చేస్తాం. ఒకరోజు అన్న వచ్చి, అన్న మనం హారర్ సినిమా చేస్తున్నాము. నేను అన్న మన దగ్గర హారర్ సబ్జెక్ట్ లేదు కదా అంటే, అప్పుడు చెప్పారు నా ఫ్రెండ్ యుఎస్ ప్రొడ్యూసర్ ఒక రియల్ స్టోరీని చెప్పాడు. అందులో ఉన్న ఐడియా నాకు చాలా బాగా నచ్చింది. దాన్ని కనుక మనం కథ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ కొడతాం అన్నాడు. అంటే రియల్ స్టోరీ ఐడియా, సరే అన్న కట్ చేద్దాం అని కట్ చేయడం మొదలెట్టాం. యాక్చువల్లీ ఈ కథ చేయడానికి అసలు చాలా అంటే ఆయన ఆలోచనలు, నా ఆలోచనలు. ఆ తర్వాత ఈ కథ ఆఫీస్లో చాలా తక్కువ చేసేవాడిని. వాకింగ్ చేసేటప్పుడు, టీ తాగేటప్పుడు, ఆ తర్వాత కార్లో తిరిగేటప్పుడు ఇలాగే ఈ కథ రెడీ అయిపోయింది. ఇక క్లైమాక్స్ వస్తే ఒక మూవీ చూసిన తర్వాత టీ తాగుతూ క్లైమాక్స్ చేసేవాడిని. ఇలా రకరకాల అదేదో రియల్ స్టోరీ కాబట్టి రియలిస్టిక్గా మనం ఆఫీస్లో కూర్చొని 4 గోడల మధ్య చేయలేదు. సో చాలా బాగా వచ్చిందండి. సినిమాకి థియేటర్కి వచ్చిన ఆడియన్ డిసప్పాయింట్ అవ్వడు, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాడు. అది మా గ్యారంటీ అండి. చిన్న సినిమా కానీ కంటెంట్ ఉన్న సినిమా. ఎస్కేఎన్ సార్కి థ్యాంక్ యూ సార్. మారుతి సార్కి థ్యాంక్ యూ. ఈ సినిమాని సక్సెస్ చేయాలని, అలాగే మా మీడియా వాళ్ళు కొంచెం పబ్లిసిటీ బాగా చేసి ప్రజల్లో తీసుకెళ్ళాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్